నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చరికి ఆడవాళ్ళకు ఉండవలసింది ఆభరణాల, ఆయుధాల. ఏంటవి ఆయుధాలు అంటే ఏంటి? కత్తులు చాకలా? కాదండి. చాలామంది ఆడవాళ్ళకి పర్సనల్ వైజ్గా కానివ్వండి, ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి, అత్తమామల వలన, భర్తల వలన, హెల్త్ ఇష్యూస్ వలన, మనం తెచ్చిపెట్టుకున్న వలన కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఒక బాధ, ఒక బ్యాగేజ్ అనేది మన లోపల పేరుకొని ఉంటుందండి. బట్ అది ఒక్కోసారి తగ్గుతున్నట్లు అంటుంది, మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే బాధ పెడుతూనే ఉంటుందండి. దాన్ని తట్టుకొని నిలబడాలంటే మనకు కొన్ని ఆయుధాలు అయితే అవసరం పడుతూ ఉంటాయి. అండ్ కొంతమంది ఆడవాళ్ళకి టన్నులు కేజీలు అండ్ ధరించుకోవడం ఒక ఆభరణం ఉంటుందండి. దానివల్ల ఏంటంటే ఒకే ఇంట్లో ఉన్న భార్యాభర్తలు బెడ్ షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ ఒకే ఇంట్లో ఉంటూనే మాట్లాడుకోకుండా వేరే రూమ్లో పడుకునే భార్యాభర్తలు కూడా ఉంటున్నారండి. బట్ వాళ్ళు ధరించుకోవడానికి ఆభరణం ఏంటి? అండ్ ఒక బాధను తట్టుకొని నిలబడాలన్నా, ఆ బాధను తగ్గించుకోవడానికి కానివ్వండి, ఆడవాళ్ళకి చాలా టైం పడుతుంది. అసలు తగ్గుతుందో లేదో కూడా తెలియదు అనమాట. బట్ దాన్ని మోస్తూనే ఉంటారు. అది మోసే కెపాసిటీ మనకు కావాలంటే మనకు ఉండవలసిన ఆయుధాలు ఏంటి, మనం ధరించుకోవడానికి ఆభరణం ఏంటి, కొన్ని అయితే నేను చెప్తానండి, ఫాలో అవ్వండి. ఓకే, ఎస్. ఫస్ట్ ఎవరికైనా సరే కావాల్సింది ఆడవాళ్ళకి ధైర్యం అండి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. ధైర్యాన్ని కోల్పోతే మనకు మైండ్ అనేది పని చేయదు. ఏ ఆలోచన రాదు, ఏ పని చేయలేము, ఏ స్టెప్పు ముందుకు వేయలేము. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. బట్ ఆడవాళ్ళైతే ధైర్యాన్ని కోల్పోకండి. ధైర్యాన్ని కోల్పోతే మాత్రం మీరు అక్కడితోనే ఆగిపోతూ ఉంటారండి. ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయలేరు. మీ మైండ్ కూడా అసలు పని చేయదు. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మీరు ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం తెచ్చుకుంటేనే మీకు ఒక ఆలోచన వస్తుంది. ఏం చేయాలన్నా, ఆ బాధ నుంచి, ఆ కష్టాల నుంచి ఎలా తట్టుకొని నిలబడాలన్న ధైర్యం కోల్పోతే మీకు అసలు అలాంటి ఆలోచన రావు. అందుకని ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా కూడా ఆడవాళ్ళు ధైర్యాన్ని కోల్పోకండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ సహనము, ఓర్పు. ఇది మనకు చెప్పేది ఏముందండి? ఆడవాళ్ళకి పుట్టుకతో వచ్చిన విద్య సహనము, ఓర్పు. అవును, మనకున్నంత సహనము, మనకున్నంత ఓర్పు ఎవరికి ఉంటుందండి? అవన్నీ ఉండబట్టే కదా ఎన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చినా, అండ్ పిల్లల్ని పెంచుకోవడంలో కానివ్వండి, చక్కగా వర్కింగ్ చేసుకుంటూ కానివ్వండి, ఫ్యామిలీని అన్ని విధాలా మనం చూసుకుంటూ ఉంటాము. ఎందుకని మనకున్నది ఏంటి? సహనము, ఓర్పు. ఒక్కోసారి ఆ సహనానికి మించి, ఆ ఓర్పుకు మించి చేసే పనులు అవ్వకపోతే మన సహనాన్ని కోల్పోతాము. ఆ టైంలో మన ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయండి. ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సహనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకండి. సహనాన్ని కోల్పోతే ఏమవుతుందంటే ఆ పని మీకు అవ్వకపోగా ఆ పని పనిలానే ఉండిపోతుంది అనమాట. మీకు ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏది వచ్చినా కూడా మీరు సహనం కోల్పోతారు. పని అవుతుందా? అవ్వకపోగా ఆ ప్రాబ్లంగానే ఉండిపోతుంది. ఎలాగూ మనకు ఉన్నది సహనమే. ఇంకా సహనంగా ఉండండి, ఓర్పుగా ఉండండి. కంపల్సరీ ఆ పని అవుతుందండి, గ్యారంటీగా అవుతుంది. ఆ ఓర్పు, సహనం కోల్పోతే మాత్రం మీకు ఆ పని పనిగానే ఉండిపోతుంది. ఆ బాధ ఎప్పటికీ బాధగానే మిగిలిపోతుంది అనమాట. అందువల్ల మనకు ఉండాల్సిన ఇంకొక ఆయుధం సహనం. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ పట్టుదల. మనకి ఏదైనా బాధ వచ్చినా, కష్టం వచ్చినా, మనకు అసలు ఏ పని చేయబుద్ది కాదు. నా వల్ల కాదు, ఇంకా నేను ఏది చేయలేను, ఇంకా నాకు ఇంత బాధలో ఉన్నా, నేను ఇంత కష్టంలో ఉన్నా అనిపిస్తుంది. అసలు ఏది చేయలేము, అవునా? బట్ అలాంటి టైంలోనే మనం పట్టుదలను కోల్పోకూడదు. ఒక కసిని పెంచుకోవాలి. నాకేంటి ఇంత కష్టం వచ్చింది, నాకేంటి ఇంత బాధ వచ్చింది అని చెప్పేసి ఒక పని మీద ఒక గ్రిప్ పెంచుకోండి, పట్టుదల పెంచుకోండి. కసితో ఆ పని మీద సక్సెస్ సాధించండి. ఆ కసి మీద, ఆ పట్టుదల మీద ఈజీగా సక్సెస్ వస్తుంది. ఆ సక్సెస్లోంచి మీ పెయిన్ తగ్గుతూ వస్తుంది అనమాట. మీకు ఒక బాధ వచ్చినా, ఒక కష్టం వచ్చినా, ఆ బాధను తట్టుకొని నిలబడాలన్నా మీకు కావాల్సింది ఒక పట్టుదల, ఒక కసి. ఒక పని మీద పట్టుదల పెంచుకోండి, కసి పెంచుకోండి. ఆ పనిలో సక్సెస్ అవ్వండి. ఆ పెయిన్ తగ్గుతూ వస్తుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎడ్యుకేషన్, చదువు. ఇది ఇప్పుడు ఈ బాధలు, కష్టాలు అనేది చదువుకున్న వాళ్ళకి ఒకలాగా, చదువుకోలేని వాళ్ళకి ఒకలాగా వస్తాయా? లేదండి, అందరికీ ఒకలాగానే వస్తాయి. వాటికి తెలియదు కదా వీళ్ళు చదువుకున్నారు, వీళ్ళు చదువుకోలేదని. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లలకి మంచిగా చదువు చెప్పించండి. ఇప్పుడు అందరూ బాగా చదువుకుంటున్నారు అసలైతే. బట్ ఆ చదువు వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్లు ఉండేటట్టు చూసుకోండి. ఏదో చదివించాము, పెళ్లి చేసామని కాకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, లైఫ్లో ముందుకు వెళ్ళేటట్లు, వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు చూడండి. కంపల్సరీ చదువు అనేది మనకి మెచ్యూరిటీ లెవెల్స్ని ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడు మనకి పెంచుతుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఇప్పుడు ప్రతి రూపాయి ఎవరైనా అడగాలంటే చాలా గిల్టీగా ఉంటుందండి. ఆడవాళ్ళు చక్కగా ఆర్థికంగా స్థిరపడండి. ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉండి, అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నలుగురిలో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది అనమాట. ప్రతి రూపాయి ఎవరినో అడిగి తీసుకోవడము, ఖర్చు పెట్టుకోవడం ఇలా కాకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ ఉంటుందండి. దాన్ని బయటకు తీయండి. ఆర్థికంగా స్థిరపడండి.
మంచిగా రూపాయి సంపాదించుకోండి. అది మీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది, మీలో కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. హోమ్ మేకర్స్ అయితే ఏం చేయాలి, హస్బెండ్ ఇస్తేనే కదా అనుకుంటారు. బట్ ఆ ఇచ్చిన వాటిని సేవ్ చేసుకోండి జాగ్రత్తగా. అది మీ కష్టకాలంలో చాలా హెల్ప్ అవుతుందండి. ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో తట్టుకొని నిలబడటానికి ఆ మనీ అనేది చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయండి. ఆడవాళ్ళకి ముఖ్యంగా ఉండాల్సింది ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఏదో ఒక వర్కింగ్ స్కిల్ ఉంటుంది, దాన్ని బయటకు తీయండి, కష్టపడండి, చక్కగా మీరు మనీ గెయిన్ చేసుకోండి. అది మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా నిలబెడుతుంది, లైఫ్లో ముందుకు తీసుకువెళ్తుంది. ఎంత కష్టం వచ్చినా కూడా అది మిమ్మల్ని ఆదుకుంటుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెల్త్. మనకి బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయని చెప్పేసి మనం ఫస్ట్ నెగ్లిజెన్సీ చేసేది మన హెల్త్ మీదే అండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కష్టాలు తీరిపోతాయి, ఎప్పుడొకప్పుడు బాధలు తీరిపోతాయి, కానీ హెల్త్ తిరిగి వస్తుందా, ఆ ఇంపాక్ట్ అనేది హెల్త్ మీద పడుతుందన్నమాట. బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు కొన్ని నెలలు అసలు మనం ఏమీ ఫుడ్ తినము, అవునా, సరిగ్గా పట్టించుకోము. అసలు ఏంటి ఇలా అయిపోయింది లైఫ్, ఇంత బాధ ఏంటి, ఇంత కష్టం ఏంటి అనిపిస్తుంది అనమాట. బట్ ఆ టైంలోనే ఎలాగోలా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. వాటర్ పెట్టుకొని అయినా సరే ఫుడ్ తినండి. ఆ బాధలు తీరిపోయినా, కష్టాలు తీరిపోయినా కూడా హెల్త్ తిరిగి రావాలంటే తిరిగి రాదండి. బట్ ఆ టైంలో బాగానే ఉంటుంది. ఫుడ్ తినకపోతే మనకు అదివరకు స్టామినా మీద ఉంటాం కాబట్టి స్లోగా ఎఫెక్ట్ అనేది మీ హెల్త్ మీద పడుతుంది, స్టామినా తగ్గిపోతుంది అనమాట. కంపల్సరీ ఎంత బాధలో ఎంత కష్టంలో ఉన్నా కూడా హెల్త్ని నెగ్లిజెన్సీ చేయకండి. అండ్ వాటర్ పెట్టుకొని ఫుడ్ తినడం అలవాటు చేసుకోండి. జ్యూసెస్ అయినా తాగండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. తర్వాత మీ బాధలు కష్టాలు తీరిపోయినా కూడా హెల్త్ తిరిగి రమ్మంటే తిరిగి ఎప్పటికీ రాదనమాట. హెల్త్ నెగ్లిజెన్సీ అస్సలు చేయకండి. ఓకే, ఎస్. అండ్ ఇవన్నీ ఓకే. బట్ ఆడవాళ్ళకి టన్నులు కేజీలు ఉన్న మనం ధరించే ఆభరణం ఏంటంటే మొండితనం, అవునా. మనదే గెలవాలి, మనదే పై చేయవాలి, నా మాటే నెగ్గాలి, నేనే గెలవాలి. ఎవరి మీద గెలుస్తున్నాము? మన ఫ్యామిలీ మీద, మన హస్బెండ్ మీద. ఏమొస్తుంది మనకి? అలా కాకుండా ప్రేమతో సాధించుకోండి, ఇష్టంతో సాధించుకోండి. మొండితనం వద్దండి. ఆడవాళ్ళకి మొండితనం ఉంటే చాలా పంతాలకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అది ఆడవాళ్ళకి మంచిది కాదు, ఫ్యామిలీకి మంచిది కాదు, పిల్లలకి కూడా మంచిది కాదు. చక్కగా ఓపికగా ఉండండి, మొండితనాన్ని తగ్గించుకోండి. అలా మొండితనం ఉండడం వల్ల చాలామంది భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉన్నా కూడా విడివిడిగా పడుకుంటూ ఉంటారండి. అండ్ ఒకే ఇంట్లో ఉంటూ కూడా మాట్లాడుకోకూడని భార్యాభర్తలు కూడా చాలామంది ఉన్నారనమాట. బట్ కొంతకాలానికి ఏమవుతుంది, ఇయర్స్ అయిపోతూ ఉంటాయి. ఆ ఫ్యామిలీ లైఫ్ తిరిగి వస్తుందా, హ్యాపీనెస్ తిరిగి వస్తుందా? ఎప్పటికీ రాదు. ఒక్క నిమిషం ఆలోచించండి, ఏది వెనక్కి రాదనమాట. మొండితనం వద్దు, పంతాలకి పోవద్దు, పిల్లలు సఫర్ అవుతారు. మనం తగ్గాము అంటే ఓడిపోవడం కాదు, ప్రేమతో సాధించుకోవడమే మన గొప్ప అనమాట. మనం ఎవరితో ప్రేమతో సాధించుకుంటున్నాం? మన ఫ్యామిలీ వాళ్ళ మీద సాధించుకుంటున్నాం. కంపల్సరీ ప్రేమతో సాధించుకోండి, వింటారు. మొండితనంగా వెళ్తే పంతాలు ఎక్కువైపోతాయి, ఈగోలు ఎక్కువైపోతాయి, అండ్ దూరం పెరుగుతుంది. హ్యాపీనెస్ అనేది ఉండదన్నమాట ఎవరికి కూడా. ఆడవారికి పట్టు విడుపు ఉండటం మంచిదే అండి. ఏంటి ఆడవాళ్ళని తగ్గమని చెప్తున్నారంటే తగ్గడం తప్పు కాదు. తగ్గడం అంటే గెలవటం. మీరు ఎవరి మీద గెలుస్తున్నారు? మన ఫ్యామిలీ మీద గెలుస్తున్నారు. మీరు తగ్గి ఫ్యామిలీని గెలిపిస్తున్నారు. ఇప్పుడు మనం తగ్గి ప్రేమతో అడిగామనుకోండి, ఆ పనులు ఎవరైనా చేస్తారు. మొండితనంగా పంతంగా అడిగితే కొంతవరకే చేయిస్తారు, తర్వాత అది పనికిరాదనమాట. ప్రేమ అనేది ఎప్పటికీ ఉంటుంది. ప్రేమతో సాధించుకుంటే ప్రేమతో ఏదైనా చేయొచ్చండి. ఇష్టంతో చేసుకోండి, ప్రేమతో సాధించుకోండి. మొండితనం అనేది అసలు వద్దనమాట. దానివల్ల ఎక్కువ ఇష్యూస్ వస్తాయి అండ్ ఎక్కువ దూరాలు అనేది పెరుగుతూ ఉంటాయి అనమాట. ఇది ఆడవాళ్ళకి అసలు ఉండొద్దనే చెప్తాను నేను. ఓకే, ఎస్. ఇవన్నీ ఫాలో అవ్వండి. మామూలుగా ఎవరైనా సరే మన లోపల ఉన్న బాధను తగ్గించుకోవాలన్నా, దాన్ని తట్టుకొని నిలబడాలన్నా, ఆ బాధ తగ్గుతుందో లేదో కూడా మనకు తెలియదు, అవునా. ఆ బాధను తట్టుకొని స్ట్రాంగ్గా నిలబడాలంటే మనకు కావాల్సింది ఫస్ట్ ధైర్యంగా ఉండండి. బాధలు కష్టాలు వస్తూనే ఉంటాయి, ధైర్యం కోల్పోకండి. ధైర్యం కోల్పోతే మీకు ఆలోచన రాదు. ఒక స్టెప్ ముందుకు వేయాలంటే మీకు ఆలోచన అనేది రాదు. కంపల్సరీ ధైర్యాన్ని కోల్పోకండి, ధైర్యాన్ని తెచ్చుకోండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ సహనం, ఓర్పు. మనకి ఇది పుట్టుకతో వచ్చిన విద్య అండి. మనకున్న సహనం, ఓర్పు ఎవరికి ఉండదు, అవునా. బట్ ఒక్కో టైంలో సహనాన్ని కోల్పోతాం అనమాట. ఆ టైంలోనే స్ట్రాంగ్గా ఉండండి. సహనంతో ఉంటేనే పనులు అవుతాయి. సహనాన్ని కోల్పోతే ఆ పనిగానే ఉంటుంది, ఆ బాధగానే మిగిలిపోతుంది ఎప్పటికీ. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ పట్టుదల. మనకి బాధ వచ్చినా కష్టం వచ్చినా కూడా అసలు నేను ఏమీ చేయలేను, నా వల్ల కాదు, నాకేంటి ఇంత బాధ వచ్చింది అనుకుంటాం. ఆ టైంలోనే ఒక కసి పెంచుకోండి, ఒక పని మీద ఒక పట్టుదల పెంచుకోండి. కంపల్సరీ ఆ పనిలో సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ మీ పెయిన్ తగ్గిస్తుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఆడపిల్లలకు మంచిగా చదువు చెప్పించండి. ఆ చదువు అనేది మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచుతుంది. అండ్ వాళ్ళు చదివే చదువు, మీరు చెప్పించే చదువు అనేది వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఉపయోగపడే చదువు చెప్పించండి. అంతేగాని చదివించామా పెళ్లి చేసామా అని కాకుండా మంచిగా వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా చదువు చెప్పించండి. ఓకే, ఎస్.
అండ్ నెక్స్ట్ హెల్త్, బాధలు కష్టాలన్నీ వచ్చినప్పుడు మనకి ఎఫెక్ట్ పడేది హెల్త్ మీదే. మనం ఫుడ్ అనేది తినము, ఆ ఇంపాక్ట్ అనేది మనకి ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఆ టైంలో స్టామినాగా ఉంటాం కాబట్టి బాగుంటుంది, తర్వాత కంపల్సరీ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఎవరు మిమ్మల్ని కాపాడరు, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. కంపల్సరీ వాటర్ పెట్టుకొని సరే ఫుడ్ని తినండి, ఫుడ్ని కేర్లెస్ చేయకండి. ఓకే, ఎస్. అండ్ మనకు ఉండకూడని ఆభరణము, మొండితనం వద్దు, పట్టు విడుపు ఉండాలని చెప్తానండి ఆడవాళ్ళకి. అలా ఉంటేనే ఫ్యామిలీ లైఫ్ అనేది బాగుంటుంది, బాధలు అనేది తగ్గించుకున్నట్లు అవుతాయి. పంతాలకు పోతే బాధలు పెరుగుతాయి. అండ్ కొంతకాలానికి చూసుకుంటే ఏది వెనక్కి తిరిగి రాదు. మొండితనానికి వెళ్ళే ఆభరణాన్ని అస్సలు ధరించొద్దండి ఆడవాళ్ళు. ఎస్, ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇవన్నీ ఫాలో అయితే మనం మనసులో ఎంత బాధ ఉన్నా కూడా దాన్ని తట్టుకొని నిలబడగలుగుతాము, లైఫ్లో ముందుకు వెళ్తాము. ఆ బాధ తగ్గినా తగ్గకపోయినా కూడా తట్టుకునే కెపాసిటీ అనేది మనకు ఉంటుందన్నమాట ఎవరికైనా సరే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.